హాయ్ అండి. టెన్షన్ ప్రతి వారి నోటి నుంచి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినే మాట ఇదే. ప్రస్తుత కాలంలో ప్రతి వారికి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. టెన్షన్ బాగా ఎక్కువగా ఉంటుంది. రకరకాల పనుల మధ్య ఒత్తిడితో నలిగిపోతూ నేటి జీవిత విధానంలో దీనివలన ఈ టెన్షన్ వలన మతిమరుపు సాధారణమైపోతుంది. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టామో గుర్తుండదు. ఎవరికన్నా పేరు గుర్తు తెచ్చుకుందామంటే వాళ్ళ పేరు గుర్తున్నట్టుగా నోట్లో ఆడుతున్నట్టే ఉంటుంది, కానీ గుర్తుకు రాదు. అప్పుడే పెట్టిన వస్తువునే మర్చిపోతూ ఉంటాం. ఈ అనుభవాలు చాలామందికి జరుగుతూనే ఉంటున్నాయి. ఈ జ్ఞాపక శక్తి తగ్గుదల అన్నది వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దలకు, చిన్నవారికి, పిల్లలకు అందరికీ వస్తుంది. దీన్ని అధిగమించి ఈ జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవాలి అంటే ముందుగా మన యొక్క టెన్షన్ని తగ్గించుకోవాలి. దానికి ఏం చేయాలి? మన ఆహారపు అలవాట్లలో కొద్దిగా మార్పులు చేసుకోవటం అనేది తప్పనిసరి. ఇలాగే ఇంకొన్ని ఇతర అలవాట్లను కూడా మార్పు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ బయట ఫుడ్ తినటం, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినేటప్పటికల్లే అది మన యొక్క శారీరకంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి? కాల్షియం ఎక్కువగా లభించే పాలు, చీజ్, బటర్, పెరుగు మొదలైనవి ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మెదడు చురుకుదనానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పెరుగులో ఉండే ఎమినో యాసిడ్స్ ఈ జ్ఞాపక శక్తి మెరుగవటానికి ఉపయోగపడుతుంది. క్యారెట్, కాలీఫ్లవరు, కొత్తిమీర మొదలైన వాటిని చిన్నగా కట్ చేసుకొని కొంచెంగా ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసుకొని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తీసుకోవాలి. అది నీళ్ళ మజ్జిగ అయితేనే బాగా పనిచేస్తుంది. దీనివలన ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపక శక్తిపై వీటి ప్రభావం చాలా ఎక్కువ. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవనం కోసం కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే చాలు. అవేంటంటే, అతిగా ఆహారాన్ని తీసుకోవటాన్ని నియంత్రించుకోవాలి. అలా గనక నియంత్రించుకున్నాం అనుకోండి, మన జీవితకాలం కొంచెం పెరిగినట్టే. క్యాలరీలను కూడా నియంత్రించుకోవాలి. దీనివలన రక్తపోటు తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాకుండా మనం ఆహారంలో రైస్ తక్కువ పెట్టుకొని కూర ఎక్కువ పెట్టుకొని తినటం, పండ్లు ఎక్కువ తీసుకోవటం, చిరుతిళ్ళని తగ్గించుకోవటం చేస్తే కూడా చాలా మంచిది. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ శరీరానికి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కాబట్టి టీ తీసుకోవటం వలన ఎటువంటి బాధ ఉండదు. బాధని, టెన్షన్ని ప్రక్కన పెట్టి హాయిగా నవ్వటం వల్ల యవ్వనంగా, సంతోషంగా ఉంటారు. స్థిరమైన, సంతోషపూరితమైన జీవితం దీర్ఘాయుష్కు చాలా సహాయపడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఉంటాను మరి.